ఓ గిరిజనుడు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ముందుకు తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ ఈడ్చాడు అని చెప్పాలి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, మన వ్యవస్థలోని నీచమైన విధానాలను కూడా ఎత్తి చూపించాడు. అతని పేరు సురేష్. తనకి ప్రభుత్వం 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి, నన్ను పోలీసులు ఇరికించారు, కనీసం నా పని కూడా చేసుకునివ్వలేదు, విచారణ లేకుండానే హింసించారు, నాతో చేయని నేరం ఒప్పించారు, జైలు పాలు చేశారు, నా 2 పిల్లల ముందు తల్లిని చంపిన తండ్రిగా నిలబెట్టారు, కాబట్టి పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సురేష్ హైకోర్టుకు ఫిర్యాదు చేశాడు. విచారణాధికారులు నాటి ఏఎస్పీ జితేంద్ర కుమార్, ఎస్ఐ ప్రకాష్, మహేష్, ఏఎస్ఐ సోమశేఖర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు సురేష్. దీంతో కేసు మళ్లీ కర్ణాటకలో సంచలనం రేపింది. పోలీసుల పరువును కూడా తీసేసింది. ఓ అమాయకుడిని ఇంతలా దారుణంగా హింసిస్తారా, పోలీసు ఉద్యోగాలు ఇస్తే వ్యవస్థలను మానవ హక్కులను నాశనం చేస్తారా అంటూ వివిధ సంఘాలు కూడా తూర్పారబట్టేశాయి. నిజంగా ఈ కథను సినిమాగా తీస్తే జై భీమ్ 2 అవుతుంది, తప్పకుండా అవుతుంది. మరి అసలు ఏం జరిగింది? సురేష్ ఎందుకు పోలీసు వ్యవస్థను ఇంతలా కోర్టు మెట్లెక్కించాడనేది చూద్దాం. కురుబరత్ సురేష్ ఓ గిరిజనుడు, వయసు 40 ఏళ్లు. ఇతని భార్య పేరు మల్లిక, 2 పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతూ వచ్చారు. టీనేజ్ పిల్లలు, 2 మగ పిల్లలు. కర్ణాటకలోని కుడుగు జిల్లా కుశాల్ నగర్ దగ్గరలోని బసవనహల్లి అనే ఓ కుగ్రామంలో ఉంటారు. భార్య మల్లికతో కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు సురేష్. జీవితం ఎంతో హాయిగా ఉంది. ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా 2 పిల్లలు చేతికొస్తూ ఉండడంతో వారి జీవితం హాయిగా సాగుతోంది. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ముందే చెప్పాం, సురేష్ అమాయకుడు, కుటుంబమే జీవితం, చిన్న చిన్న స్నేహాలతో ఆ ఊళ్ళో హాయిగా బతుకుతున్నాడు. అయితే సడన్ గా ఓ రోజు మల్లిక కనిపించలేదు. సురేష్ గూడెం మొత్తం వెతికేశాడు. అడవంతా జల్లడి పట్టేశాడు. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలన్నీ కూడా తన స్నేహితులతో కలిసి వెతికాడు. ఎక్కడా దొరకలేదు. కొన్ని రోజులకి స్నేహితులు తప్పుకున్నా కూడా 2 పిల్లలు మాత్రం ఆగలేదు, వెతుకుతూనే ఉన్నారు. మల్లిక ఎక్కడా కనిపించలేదు. బంధువుల ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక లాభం లేదు అనుకుని 2021లో ఏప్రిల్లో 2 పిల్లలతో కలిసి బెట్టెదుపురా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. కానీ ఆ మెట్లు ఎక్కేటప్పుడు సురేష్ కానీ అతని 2 పిల్లలు కానీ అస్సలు ఊహించి ఉండరు. ఆ పోలీస్ స్టేషన్ తమ జీవితాలను నాశనం చేస్తుందని కలలో కూడా అనుకునే ఉండరు. ఒక్కో పోలీస్ స్టేషన్ మెట్టు వారి జీవితాన్ని నరకం వైపు తీసుకెళ్లింది. తన 38 ఏళ్ల భార్య మల్లిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ ఫిర్యాదు అందుకోగానే పోలీసుల చూపు సురేష్ మీద పడిపోయింది. ఎందుకంటే రొటీన్ హత్యలు పోలీసులు ఎన్నో చూస్తూ ఉన్నారు. చంపటం, ఆ తర్వాత ఏమీ తెలియనట్లే పోలీసులకు ఫిర్యాదు చేయటం, ఇది కూడా అదే అనుకున్నారు పోలీసులు. అదే వారు చేసిన తప్పేమో. పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయలేదు. కానీ సురేషే హంతకుడని మనసులో నిర్ధారించేసుకున్నారు. తీసుకెళ్లి లోపలేశారు. సురేష్ ఏమీ అర్థం కాలేదు. అయితే సురేష్ దరిద్రమో ఇంకోట కానీ సరిగ్గా ఆ గ్రామంలో కొద్ది రోజులకి ఓ అస్థి పంజరం దొరికింది. పోలీసులు విచారణ చేశారు. మిస్సింగ్ కేసుగా ఉన్న మల్లికదే అని నిర్ధారించేసుకున్నారు. ఆ అస్థి పంజరం దగ్గరికి సురేష్ ను కూడా తీసుకెళ్లారు. అస్థి పంజరం పక్కన పాత బట్టలున్నాయి, అవి తప్ప అక్కడ ఇంకేం లేవు. ఇవి నీ భార్య బట్టలే కదా అని పోలీసులు అడిగారు. కాదన్నాడు సురేష్. చివరికి మల్లిక తల్లి కూడా తన కూతురు బట్టలు కావని చెప్పింది. అస్థి పంజరం చూపించి నీ భార్య కదా అంటే సురేష్ ఏం చెప్పగలడు? అక్కడున్న వారు కూడా ఏమీ చెప్పలేకపోయారు. కానీ సురేష్ మాత్రం కాదన్నాడు. అతను కాదు అన్నాడని చెప్పి స్టేషన్ లోని అధికారులు, ఉన్నతాధికారులంతా కూడా సురేషే భార్యను చంపాడని మళ్లీ నిర్ధారణ చేసుకున్నారు. అతను తప్పు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఎలాగైనా ఒప్పించాలనుకున్నారు. చిత్రహింసలు పెట్టారు. హత్య చేసి డ్రామాలు ఆడుతున్నావా అంటూ సినిమా రేంజ్ లో సురేష్ కి నరకం చూపించేశారు పోలీసులు. నీ పిల్లలను కూడా హంతకులుగా జైల్లో వేస్తామని బెదిరించారు, బ్లాక్ మెయిల్ చేశారు. పిల్లల వరకు రావడంతో సురేష్ భయపడిపోయాడు. నా జీవితం ఏమైనా పర్వాలేదనుకున్నాడు. నా పిల్లలను కూడా ఈ కేసులో ఇరికిస్తారేమో, మేమందరం కలిసి హత్య చేశామంటున్నారు, ఇది చాలా దారుణం అనుకున్నాడు సురేష్. నన్ను ఎలాగూ ఇరికించేశారు, నా పిల్లలు బాగుంటే చాలనుకున్నాడు. ఇక గిరిజనుడైన సురేష్ కి ఎవ్వరూ తెలియదు. ప్రపంచమే సరిగ్గా తెలియని అమాయకుడు పోలీస్ తప్పుడు విధానాలకు తల వంచేశాడు. నొప్పులైతే తట్టుకున్నాడు. కానీ పిల్లలపై ప్రేమతో నేనే చంపానని తప్పు ఒప్పుకున్నాడు సురేష్. సురేష్ ని ఒప్పించి జైల్లో పడేశారు. 1 కాదు 2 కాదు 18 నెలల జైల్లో ఉన్నాడు సురేష్. ఇక పోలీసులు కూడా పిల్లలకి పదే ఒకటే మాట చెప్పారు, మీ అమ్మని మీ నాన్నే చంపాడరా, ఇంకొకరు చంపే ఛాన్సే లేదు. చివరికి నిజం ఒప్పుకున్నాడు చూసారా అని చెప్పారు పోలీసులు. చివరకు సురేష్ పిల్లలు కూడా తన తల్లిని తండ్రే చంపాడని భావించారు. ఇక పెద్ద కొడుకు కృష్ణ అయితే తండ్రిని చీకొట్టాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారి కోసమే సురేష్ జైల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత పెద్ద కొడుకుని ఎలాగైనా తీసుకురామని చిన్న కొడుకుకు చెప్పాడు. వాడిని బ్రతిమలాడుకున్నాడు సురేష్. ఇక ఆ తర్వాత తన అత్త కూడా మొదట తనను అనుమానించలేదు. కానీ నిజం ఒప్పుకున్నాడని తెలిసి మల్లికని ఆమె భర్తే చంపాడని నమ్మేసింది. ఆమె కూడా హంతకుడు అనుకుంది. చివరికి గూడెంలో సురేష్ కి పరువు పోయింది. అంతా హంతకుడు అనుకున్నారు. రోజులు గడిచే కొద్దీ కొడుకులు నమ్మినా కూడా జైలుకు వచ్చి కనీసం కూడా చూడకుండా పోయారు. మొదట మిస్సింగ్ కేసు కాస్త అస్థిపంజరం దొరకగానే హంతకుడైపోయాడు సురేష్. జైలు అధికారులను రోజు బ్రతిమలాడేవాడు. సార్, నాకు నా భార్య అంటే ప్రాణం సార్, నేనెందుకు చంపుతాను, నాకు న్యాయం చేయమని బ్రతిమలాడేవాడు. ఎవ్వరూ వినేవారు కాదు. అయితే సురేష్ స్నేహితులు ఆదుకున్నారు. స్నేహం విలువ కాస్త చూపించారు. తమకు తెలిసిన పాండు అనే లాయర్ తో మాట్లాడి విషయం చెప్పారు. జైబీం లాయర్ లా కాకపోయినా చాలా తక్కువ ఫీజు తీసుకుని కోర్టులో పోరాడాడు. అయినా సరే బెయిల్ దొరకలేదు. ఆధారాలు చూపించాలని కోర్టులో వాదించాడు. పోలీసులు ఆధారాలు
ఆధారాలు లేకుండా అస్థిపంజరం చూపించి మల్లికని ఎలా నిర్ధారించారు, హింసించి ఒప్పించారు, ఒక క్లూ కూడా చూపించకుండా ఇలా మానవ హక్కులను కాలరాశారని సురేష్ తరపు లాయర్ పాండు వాదించారు. దీంతో వెంటనే DNA టెస్ట్ కు ఆదేశించింది న్యాయస్థానం. మైసూరు 5వ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు ఈ విషయంపై సీరియస్ అయింది. DNA రిపోర్టు వెంటనే కావాలంది, కానీ వెంటనే రాలేదు. నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి అప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు సురేష్. చివరికి సీల్డ్ కవర్ లో DNA రిపోర్టు కోర్టుకు అందింది. కోర్టులో సురేష్ ఉన్నాడు. ఈ కేసు విచారణ చేసిన పోలీసులు కూడా ఉన్నారు, ప్రభుత్వ న్యాయవాది కూడా ఉన్నారు. DNA రిపోర్ట్ చూసి న్యాయవాది షాక్ అయ్యారు. దృశ్యం 3 చూసే ఉంటారు కదా, అక్కడ జడ్జి ఎంతలా షాక్ అయ్యారో ఇక్కడ రియల్ గా జడ్జి కూడా ఇలాగే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ అస్థి పంజరం మల్లికది కాదు. ఒక సీరియస్ లుక్ ఇచ్చారు జడ్జ్. పోలీసులకు చేబాట్లు పెట్టేశారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెయిల్ ఇచ్చారు. చివరికి 18 నెలల తర్వాత 2024లో సురేష్ కి బెయిల్ వచ్చింది. అయినా సరే ఇంకా అతను నిందితుడిగానే ఉన్నాడు. ఎందుకంటే అది మల్లికది కాదని. మరి మల్లికను ఎవరు చంపారు? కేసు అలా సాగుతూనే వస్తుంది. అయితే అసలు DNA పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత కేసు ఎక్కడుంది? పోలీసులు అసలు విచారణ చేయడం ఆపేశారు. DNA పరీక్ష చేయకుండానే సురేష్ నిడిగించారు. బెయిల్ మీద ఎలాగోలా బయటకు వచ్చి సురేష్ అయితే ముందు తన పరువు నిలబెట్టుకున్నాడు. ఇక తన గిరిజన గ్రామంలో కూడా ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడే ఇంకో రమ్మర కూడా లేచింది. శవం మాయం చేసేసి సురేష్ డ్రామాలు ఆడుతున్నాడు అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. పోలీసులు కూడా అస్థిపంజరం అతని భార్యది కాదని తెలిసినా కూడా అతన్ని అనుమానిస్తూ వచ్చారు. కోర్టులో అలా చేయగానే పోలీసులు ఇంకా రెచ్చిపోయారు. తమ సహనానికే పరీక్ష పెడుతున్నాడని ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తన్ను తాను కాపాడుకోవాలనుకున్నాడు సురేష్. ఇలా అయితే లాభం లేదు, జీవితాంతం ఇలాగే మిగిలిపోతాం. అసలు నా భార్య ఎక్కడుంది, నేనే ఏదైనా చేయాలనుకున్నాడు. మైసూరు జిల్లా మొత్తం తన స్నేహితులు తాను వెతకడం మొదలు పెట్టారు. అంటే ఫస్ట్ టైం తన భార్య కోసం ఊరి నుంచి బయటకు వచ్చాడు. ఏ పని మీద బయటకు వెళ్ళినా సరే మల్లిక్ కోసం వెతకడం మొదలు పెట్టారు. ప్రతి ఊరు, ప్రతి గ్రామం అతని స్నేహితులు, కొడుకులు కలిసి మల్లిక్ కోసం తెగ తిరిగారు. ఒక్క చోట కూడా మిస్ కాకుండా ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే, చివరికి టీ తాగుతున్నా సరే కళ్ళు పని చేస్తూనే ఉంటాయి. మల్లిక్ ఎక్కడుంది, ఎలాగైనా సరే కనిపెట్టాలనుకున్నారు. మరి మల్లిక దొరికిందా? సరిగ్గా ఏప్రిల్ 10, 2025 మదికేరి రెస్టారెంట్ కి సురేష్ స్నేహితుడు ఇతర బంధువులతో కలిసి వెళ్ళాడు. మధ్యాహ్నం పూట లంచ్ కోసం అక్కడికి సరదాగా వెళ్లారు. అక్కడే మల్లిక కనిపించింది. అతను కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ తీరా చూసి షాక్ అయ్యాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సురేష్ కి ఫోన్ చేశాడు. రే, నీ భార్య బ్రతికే ఉంది, నా కళ్ళ ముందే ఉందని చెప్పాడు. ఆ మాటలు విన్న సురేష్ కి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడ, ఎప్పుడు, ఏం జరుగుతుంది? గట్టిగా పట్టుకో, ఇవే మాటలు చెబుతున్నాడు సురేష్. ఆమెను బయటికి వెళ్ళనివ్వద్దు, నేను వస్తున్నానని చెప్పాడు. ఆమె మిస్ అయితే నా బతుకు నాశనం అవుతుందని చెప్పాడు సురేష్. ఆ వెంటనే తన కొడుకు కృష్ణతో కలిసి మదికేరి రెస్టారెంట్ కి బయలుదేరాడు. కానీ స్నేహితుడు ఈలోపే రెస్టారెంట్ లోని మల్లికను కలిశాడు. నీ కారణంగా నీ భర్త జైలుకి వెళ్ళాడు తెలుసా? నీ కొడుకు చదువు మానేసి కూలి పని చేస్తున్నాడు, నిన్ను చంపాడని జైల్లో వేశారు తెలుసా? నువ్వేమో ఇక్కడ ఇలా ఉన్నావు అనగానే ఆమె కూడా షాక్ అయింది. నా కొడుకు చదువు మానేశాడా అంది. అది సరే, నీ భర్త జైలుకి వెళ్ళాడు తెలుసా? వాడిని పోలీస్ స్టేషన్ లో కుక్కని కొట్టినట్టు కొట్టారు, అది కూడా నీకోసం, నిన్ను చంపేశాడని. నువ్వేమో ఇక్కడ హాయిగా ఉన్నావన్నాడు. ఆ మాటలు వింటూనే పక్కనే ఉన్న వ్యక్తిని తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేసింది మల్లిక. ఇతనెవరో అని నిలదీగా వెంటనే ఓ షాక్ ఇచ్చింది. ఇతను నా ప్రియుడని చెప్పింది. ఇతనితో నేను లేచిపోయి వచ్చాను, చాలా ఏళ్లుగా నేను ఇతను కలుసుకుంటున్నాం, కలిసి బ్రతకాలనుకున్నాం, అందుకే వచ్చేసానంది. దీంతో సురేష్ స్నేహితుడు కూడా కొట్టాలన్నంత కోపంలో రగిలిపోయాడు. అయితే సురేష్ ఈలోపు వచ్చేశాడు. తెలివిగా వస్తూ లాయర్ని కూడా తీసుకొచ్చేసుకున్నాడు. అక్కడ ప్రియుడితో ఉన్న భార్యను చూసి చీ కొట్టాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు చీ అనుకున్నాడు, నువ్వు నాకు వద్దనుకున్నాడు. కానీ అంతకంటే ముఖ్యమైన పని మరొకటి ఉంది. నేను హంతకుడిని కాదు నిరూపించుకోవాలనుకున్నాడు సురేష్. ఇక అక్కడే ఉన్న కొడుకు తల్లిని తిట్టాడు. నువ్వు తల్లివేనంటూ దుర్భాషలాడాడు. కానీ కొడుకుని ఏం మాట్లాడద్దని చెప్పాడు సురేష్. ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు. ఇక పోలీసుల ముందు తన కథంతా చెప్పింది మల్లిక. నాకు ఇతనితో అక్రమందం ఉండేది, కానీ కలిసి బతికేందుకు నా భర్త ఒప్పుకోడు, అందుకే ప్రియుడితో లేచిపోయానని చెప్పుకొచ్చేసింది. ఇక పోలీసులు కూడా హుటాహుట్న కోర్టులో మల్లికను ప్రవేశపెట్టారు. తన్ను ఎవరో చంపలేదు, నేను బ్రతికే ఉన్నానని చెప్పింది. ఆ మాటకి న్యాయమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులకు తలంటారు. తప్పు మీద మీరు తప్పు చేశారు, అమాయకుడిని ఇరికించేశారు. కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేకుండా ప్రాపర్ విచారణ చేయకుండా సురేష్ ని ఎలా ఇరికించేశారు? బ్రతికున్న ఆమెను మీరు గుర్తించలేకపోయారు, వెతకడానికి కూడా మీరు ప్రయత్నించలేదు. ఇదేం పద్ధతి అంటూ న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఫుల్ హానర్స్ తో సురేష్ మీద ఉన్న కేసులను కొట్టేసింది న్యాయస్థానం. అంతేకాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పుకు 18 నెలలు జైల్లో గడిపాడు. కాబట్టి హోమ్ మినిస్ట్రీ అతనికి ₹1,00,000 పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం. నీ భార్యను నువ్వే చంపావంది, హంతకుడని ముద్రేసింది, జైల్లో కొట్టారు, కోర్టులో వేశారు, 10 నెలల శిక్షణ అనుభవించాడు, బయటకు వచ్చి నరకం చూశాడు, లాయర్కి ఫీజులు చెల్లించాడు, చివరికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పింది న్యాయస్థానం. ఇది ఎంతవరకు కరెక్టు?
మీరు ఎలా అయితే భావిస్తున్నారో సురేష్ కూడా ఈ పరిహారానికి అస్సలు ఒప్పుకోలేదు. తన జీవితాన్ని నాశనం చేసిన పోలీసులను కోర్టుకి ఏడ్చాలనుకున్నాడు. ఈడ్చాడు. తనకు 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలన్నాడు. తనని ఇలా తప్పుడు కేసులో ఇరికించడానికి హింసించి ఒప్పించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. తనను నిందితుడిలా కాకుండా బాధితుడిలా చూడాలని కోరాడు. దీంతో ఇప్పుడు మైసూరు జిల్లా పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. జనం కూడా సురేష్ వైపు నిలబడ్డారు. అమాయకుడిని ఎలా ఇరికిస్తారా, అస్థిపంజరాలు దొరికితే DNA పరీక్ష చేయాలన్న విషయం మీకు తెలియదంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ కేసు పోలీస్ వ్యవస్థలోని లోపాలను మరోసారి ఎత్తి చూపింది. తనకు న్యాయం కావాలంటూ సురేష్ కొత్త పోరాటం మొదలుపెట్టాడు. అతనికి అండగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా సురేష్ జీవితం మళ్ళీ మొదలైంది. సరే, ఇప్పుడు ఈ కథంతా విన్న తర్వాత మీరు ముందుగా ఎవరిని తిట్టుకుంటున్నారు? అతడి భార్యనా, పోలీసులనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే, అతడి భార్య తప్పు చేసింది, ఓకే, తిట్టుకుందాం. భార్య కనబడలేదని వచ్చి పోలీసులకు చెబితే అండగా ఉండాలి కదా. అలాంటి వారు చిత్రహింసలకు గురి చేయడం వల్లనే ఈ స్టోరీ మనం ఈ రోజు తెలుసుకున్నాం. అదే వారు ఆ బాధితుడికి అండగా నిలబడి న్యాయం చేస్తుంటే ఇది ఓ సాధారణ న్యూస్ అయి ఉండేది. కానీ ఇప్పుడు జైబీన్ తరహా కేసుగా మారింది. ప్రాణం పోలేదంతే. మరి ఇంతకీ ఆ పోయిన ప్రాణం ఎవరిది? దానికోసం ఎవరిని బలిస్తారో మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.